రమ్మని మన వాళ్ళందరినీ. హలో ఎవ్రీబడి. హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ రఘునందన్ ఫ్రమ్ తెలంగాణ కళారత్నాలు, a YouTube channel, and I'm an assistant director, culture department. Thank you. Da. మనం ఏమైనా యాక్టివిటీ ఒక గ్లిమ్స్ అంతే. గత 5-10 సంవత్సరాల నుంచి ఇక్కడ మంచి మంచి యాక్టింగ్ స్కూల్ ట్రైనింగ్ జరుగుతుంది. అజయ్ గారు ఇక్కడ మొత్తం ట్యూటర్, వెరీ ఫేమస్. చాలా మంచి మంచి పిల్లలు మంచిగా తయారయ్యి వీళ్ళు ఎంతో వృద్ధిలోకి వచ్చారు. మంచి చాలా హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను మన ఎ గ్రేట్ గురు ఆఫ్ యాక్టింగ్, Okay, thank you. Okay, friends, I am taking an interview of your guru, the legendary Mr. Ajay. Yeah. అందరు రండి ఒకసారి ఇటు. నమస్తే అజయ్, బాగున్నావా? మీరు ఎలా ఉన్నారు? తెలుసా నేను ఎవరినో నీకు? అసిస్టెంట్ డైరెక్టర్. బట్ ఇప్పుడు అట్లా రాలేదు. నేను ఒక యూట్యూబర్కి వచ్చాను, తెలంగాణ కళారత్నాలు. మన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఒకసారి మన వాళ్ళందరినీ ఇక్కడ రమ్మని చెప్పి ఒకసారి మనం వెళ్దాం సార్. మై టీమ్ అండ్ ప్రాక్టీస్ ప్లేస్ రంగం, లలిత కళా తోరణం. మా గురువు గారు డిపార్ట్మెంట్. చెప్పు నీ గురించి చెప్పు. లెజెండరీ యాక్టింగ్ అలా వెళ్దాం సార్. ఇదంతా మేము రిహార్సల్ చేసుకునే స్పేస్. యాక్చువల్లీ సార్ మాకు చాలా ఎంకరేజ్ చేయబట్టి ఇదంతా జరుగుతుంది. దెన్ ఎప్పటి నుంచో సార్ మీ స్పేస్ చూడాలి, మీరు ఎలా చేస్తున్నారో చూడాలి అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ 8 years నుంచి సార్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఎవ్రీ పర్సన్ నన్ను వాళ్ళ సొంత కొడుకుల తమ్ముళ్ళ చూసుకొని ఎంకరేజ్ చేస్తూ ప్రతి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మావిడి హరికృష్ణ గారు తమ్ముడు. అందుకే ఇంత ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయలేస్తున్నాను నేను థియేటర్ నుంచి. ఈ చిన్న వయసులో నన్ను చాలా పెద్ద ఎంకరేజ్ చేశారు. వీళ్ళు ఎంకరేజ్ చేయటం వల్లే. మీ గురించి చెప్పు మా ప్రేక్షకులకు. నా పేరు అజయ్ మంకినపల్లి. నేను థియేటర్ డైరెక్టర్, ట్రైనర్ అండ్ యాక్టర్ ఆల్సో, డైరెక్టర్, రైటర్ ఆల్సో. ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో స్కాలర్ని నేను. దాంతోపాటు క్రియేటివ్ థియేటర్ అని ఒక థియేటర్ గ్రూప్ని లాస్ట్ 10 years నుంచి రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూశారు కదా మీరు ఇలా బ్యాచెస్, ఇది 12వ బ్యాచ్ ఇది. దాంతోపాటు చాలా షోస్ రవీంద్ర భారతి అండ్ తెలుగు స్టేట్లలో అన్ని రాష్ట్రాలలో, మిగతా రాష్ట్రాలలో కూడా మేము ప్రదర్శనిస్తూ వచ్చాం. అది డిపార్ట్మెంట్ 2 వచ్చింది. ఇప్పటికీ ఇక్కడ ఒక థియేటర్ అనేది ఇంత విరివిగా రన్ అవడానికి మాత్రమే ముఖ్య కారణం డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. ఇవన్నీ కూడా డైరెక్టర్ గారు ఎంతో ప్రేమతోని వీళ్ళందరినీ కూడా వాళ్ళ సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటూ వీళ్ళందరినీ చాలా టీమ్స్ను చాలా రకాలుగా ఎంకరేజ్ చేశారు మా డైరెక్టర్ గారు. వీరందరూ కూడా మనమందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. డైరెక్టర్ గారు ఈజ్ అ లెజెండరీ పర్సన్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకా చెప్పు నీ గురించి. ఇంకా చెప్పాలంటే ఇక్కడికి తెలంగాణ వచ్చిన తర్వాత యంగ్ థియేటర్ గ్రూప్స్ని, యంగ్ థియేటర్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయటం అనేది చాలా అంటే చాలా గ్రేట్ థింగ్. ఏ రాష్ట్రంలో లేదు.
ఒక రిపర్టరీ లాగా, అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ చేయటం వల్లనే నాకు సెంట్రల్ రిపర్టరీ గురు శిష్య రిపర్టరీ వచ్చింది. దెన్ హాయ్, మై నేమ్ ఈజ్ అజయ్ మంకినపల్లి. దెన్ ఇందాక ఇంట్రడ్యూస్ చేసుకున్నట్లు ఎప్పటి నుంచో డిపార్ట్మెంట్ కొలాబరేట్ అయ్యి థియేటర్ ఆర్ట్స్ ఇక్కడ ట్రైన్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సార్ సహకారం ఎవ్రీథింగ్, అంటే ఎట్లా అంటే ఇంట్లో బ్రదర్ లాగా. చాలా చనువు అంటే ఎలా అంటే ఇంకా సార్ ఏమన్నా బాధలు ఉన్నాయా, ఎట్లుంది, ఏమన్నా వర్షం పడుతుందా, నీళ్ళు వస్తున్నాయా, ఏమైనా ఉన్నాయా లేవా, ఎలా ఉంటున్నారు, ఏంటి, అసలు రిహార్సల్ స్పేస్ ఎలా ఉంది, సార్ అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని పరామర్శించి కూడా పోతారు. అదే కాకుండా ఏ ఇబ్బంది ఉన్నా అన్న అని పిలిస్తే చాలు, సార్ ఊరికేనే పలుకుతాడు. దెన్ దాంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ నుంచి నాకు దక్కిన అదృష్టం అనే నేను అనుకుంటున్నా. దాంతోపాటు ఇప్పటికీ ఎన్నో బ్యాచ్లు, అంటే ఒక 2000 మంది స్టూడెంట్స్ని థియేటర్ ఆర్ట్స్ అంటే యాక్టర్లుగా తయారు చేసి వర్క్షాప్ చేసి ట్రైన్ చేసి, దాంతోపాటు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి రవీంద్ర భారతి నుంచి ఏమేమి నాటకాలు వేశారు మీరు? రైటర్ కూడా? రైటర్, యాక్టర్ అండ్ డైరెక్టర్, అయ్యా, కొరియోగ్రాఫర్ కూడా, డిజైనర్ ఆల్సో. ఇంకా ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు వచ్చేసి ఒక 10 మూవీస్ ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన సినిమాలు అయితే పుష్ప 1 ఒకటి ఉండే, దాని తర్వాత వారియర్ రామ్ పోతునేని సినిమా, భీమ్లా నాయక్ ఒకటి పవన్ కళ్యాణ్ గారిది. దాంతోపాటు ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. తిరువీర్ మసూదా సినిమా హీరో తిరువీర్తో ఒక సినిమా చేస్తున్నాను. దాంతోపాటు కర్ణాటక అండ్ తమిళ్ బైలింగ్వెల్లో ఒకటి, తెలుగు ఆల్సో 3 లాంగ్వేజ్లో జరుగుతున్న ఒక సినిమాలో కూడా ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్లో ఒక 4-5 సినిమాలు ఉన్నాయి నేను యాక్ట్ చేసేవి. దాంతోపాటు నా స్టూడెంట్స్ యాక్ట్ చేసేవి చెప్పాలంటే ఒక 30-40 ఉన్నాయి. అంటే మనం ట్రైన్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ క్రియేటివ్ థియేటర్గా ట్రైన్ చేసింది. ఇలా మేము ట్రైనింగ్ అంటే ఒక నెల రోజులు వాళ్ళకి శిక్షణ ఇచ్చి, ఇప్పుడు మీరు చూశారు కదా, అలా శిక్షణ ఇచ్చి ఒక నెల, అంటే ఇన్ హౌస్ అంటే ఇక్కడ ఉండి నేర్చుకుంటారు డిస్ట్రిక్ట్స్ నుంచి. గవర్నమెంట్ ప్రొడక్షన్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ అండ్ వాళ్ళు ఇచ్చిన స్పేసే. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఎక్కడ స్పేస్ కూడా లేదు. గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి వీళ్ళు మంచిగా పని చేస్తుర్రు అని గుర్తించి, సార్ లాంటి వాళ్ళు, మావిడారి కృష్ణ అన్న లాంటి వాళ్ళు గుర్తించి మీరు ఇక్కడ చేసుకోండి, స్పేస్లో చేసుకోండి అని ఒక స్పేస్ ఇచ్చి, లాస్ట్ టికెట్స్ అంటే 8 years 9 years నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నది. ఇప్పటివరకు మేము ఒక 20-30 షోస్, కొత్త షోస్ చేసినాం. 20-30 షోస్ చిల్డ్రన్స్ ఆల్సో, అంటే చిన్న పిల్లల్ని కూడా ట్రైన్ చేసాం. వీళ్ళందరూ సినిమా అండ్ థియేటర్ రెండిట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంకా ట్రైనర్లు కూడా అయ్యారు. నీకేమైనా అవార్డ్స్ వచ్చాయా? వచ్చాయి సార్. తెలుగు యూనివర్సిటీ పురస్కారం ఒకటి వచ్చింది, యువ పురస్కారం ఒకటి వచ్చింది జేఎల్ నరసింహరావు గారి. దాంతోపాటు సింగిడి అవార్డు. ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో వేశారు? ఎక్కడెక్కడ? నేను కర్ణాటకలో పార్టిసిపేట్ చేసాను, కర్ణాటక చేశాను సార్. దాని తర్వాత మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో చేసిన విజయవాడ, రేపల్లె. దాని తర్వాత లేదు సార్, నెక్స్ట్ ప్లాన్ ఉంది యాక్చువల్లీ. నెక్స్ట్ అంటే ఇప్పుడు వీసాలు రెడీ చేస్తున్నాం. అదైతే అంటే టూర్ ఉంది, ఒక 1 month టూర్ ఉంది, థియేటర్ ఓన్లీ థియేటర్. ఇది అన్ఎండింగ్ ప్రాసెస్. మన ఫ్రెండ్స్, ప్రేక్షకులు, యువతకు ఏం చెప్తావు చెప్పు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు ఎక్కడెక్కడికో పోయి యాక్టింగ్ నేర్చుకునే కంటే మా థియేటర్ గ్రూప్కి వచ్చి ఇక్కడ నేర్చుకుంటే డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ త్రూ నడుస్తుంది కాబట్టి ఇక్కడెక్కడ ఫేక్ ఉండదు. మేము డైలీ ఎవ్రీడే క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా మీకు day 1 నుంచి ఎండ్ వర్క్షాప్ అయ్యేంత వరకు ఎవ్రీథింగ్ మీకు ఏం రాకపోయినా పర్లేదు, నేను నేర్పించి పంపిస్తాను. మీరు ఎక్కడెక్కడ గమనించండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇంకా చెప్పండి, మీరు ఇంకా మీకు ఏం రాకపోయినా పర్లేదు, ఎంతో కొంత అయితే నేను నేర్పించి అయితే పంపిస్తాను. ఆ హామీ మాది. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి కూడా ఎంతోమందిని, అంటే 200-300 మందిని
ట్రైన్ చేసిన ఎట్ అంటే ఇప్పుడు ఓవరాల్గా 10 years నుంచి మొత్తం కలుపుకుంటే ఓ 2000 మంది పైన అయ్యారు. వీళ్ళకి వర్క్షాప్ చేయటం, ప్రొడక్షన్ చేయటం, ప్రొడక్షన్ ఇట్స్గా లైవ్ షో ఒకటి చేయిస్తాం. దాన్ని అది ఎండింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం నేర్చుకున్నారు, చివరికి ఏం నేర్చుకున్నారు, వాళ్ళు ఎంత ప్రదర్శన ఇచ్చారు, జనాల మధ్యలోనే లైవ్లో రవీంద్ర భారతిలోనే మనం షో ఇస్తాం ఎవ్రీ టైం. దాంతోపాటు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో కూడా ఇస్తున్నాం, గచ్చిబౌలి రంగభూమిలో కూడా ఇస్తున్నాం. ఇంత మంచి వాతావరణంలో లలిత కళా తోరణము మొత్తం పబ్లిక్ గార్డెన్స్లో ఆరోగ్యం చాలా బాగుంటుంది వీళ్ళకు. సో మంచి ట్యూటర్ లెజెండరీ అజయ్ మంకెనపల్లి, I wish you all good luck and good wishes to you. You also come up with your teams and you become a legendary person of Telangana. And please give your telephone number. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9849089642. మెల్లగా చెప్పు. ఆల్టర్నేట్ నెంబర్ వచ్చేసి 9663053001. ఒక్క నిమిషం మెల్లగా చెప్పు. 9849089642 నాది ఫస్ట్ నెంబర్. ఆల్టర్నేట్ నెంబర్ వచ్చేసి 9663053001. ఇవి రెండు నెంబర్. ఈమెయిల్ అజయ్ AR05@gmail.com. ఇది మళ్ళొకసారి అజయ్ AR05@gmail.com. ఏదైనా వెబ్సైట్ ఉందా? ఆ వెబ్సైట్ creativetheatre.in అని ఉన్నది. దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. లేదా యూట్యూబ్ క్రియేటివ్ థియేటర్ అని ఉంటుంది, అది ఫాలో అవ్వచ్చు. ఫేస్బుక్ పేజ్ ఉంది క్రియేటివ్ థియేటర్ అని, మేము చేపట్టినటువంటి ఇన్స్టా పేజ్ కూడా క్రియేటివ్ థియేటర్ అని ఉంటుంది. మీరు క్రియేటివ్ థియేటర్ అని గూగుల్లో కొడితే మీ క్రియేటివ్ థియేటర్కి సంబంధించిన వర్క్స్ ఏమేమి చేసినాం, పేపర్ కటింగ్స్, అచీవ్మెంట్స్ అన్నీ వస్తాయి. ఇన్ కేస్ ఏ విధమైన యాక్టింగ్లో హెల్ప్ కావాలన్నా, ప్రొడక్షన్ విషయంలో హెల్ప్ కావాలన్నా, యాక్టర్స్ కావాలన్నా మమ్మల్ని సంప్రదిస్తే మేము డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ కలిసి మీకు ఎలాంటి హెల్ప్ కావాలో, ఎలాంటి సేవలు చేయాలో అవన్నీ మేము కలిసి చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇతనికి ధన్యవాదాలు తెలుపుకుందాం మనం. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్ లెజెండరీ అజయ్ మంకెనపల్లి. అండ్ ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ ఫర్ తెలంగాణ కళారత్నాలు. అంటే ఎలా ఉంది ఈ కాన్సెప్ట్, ఎట్లా ఉంటుంది? ఇది యాక్చువల్లీ నేను అంటే అందరూ పనులు చేస్తారు సార్, మీరేంటో ఎంత ఇన్నోవేటివ్గా అంటే కల్చర్ని వచ్చిన వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చుడే కాదు, వాళ్ళని కూడా ప్రమోట్ చేస్తున్నారు మీరు. అసలు నేను ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్కడ చూడలేదు. నెక్స్ట్ డిపార్ట్మెంట్. సో మనది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ like and comment if there is any adverse. We will mend our things. Signing off, your Raghunandan. Namaste. Thank you.